హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాము. అది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే ఒక డాక్యుమెంట్. వాళ్ళ గవర్నమెంట్ కంపెనీ మనకు ఇంటర్న్షిప్ ఇస్తుంది. అది ఏంటి అంటే ఆధార్ కార్డ్. మనకు అందరికి తెలిసినట్టు మనందరికీ ఒక యూనిక్ ఐడెంటిటీ కోసం ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి మనం ఆన్లైన్లో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే UIDAI వెబ్సైట్కి వెళ్తాము. అలానే ఈ UIDAI వెబ్సైట్లో వర్క్ విత్ UIDAIలో ఇంటర్న్షిప్ ఇన్ UIDAI అని ఒక సెక్షన్ ఉంది. అందులో కొత్త ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కోసం కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఒక మంచి ఆపర్చునిటీ కల్పించడానికి ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అనేది వాళ్ళు రోల్ అవుట్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దీని మీద మనం క్లిక్ చేసి ఒక PDF ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాము. దాంతోపాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ అప్లై చేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ కోసం ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వబడింది. ఆ ఈమెయిల్ ఐడిని మీరు కాపీ చేసుకొని మీ పర్సనల్ ఈమెయిల్తో ఒక ఈమెయిల్ మీ రెజ్యూమ్ రాసి ఆ రెజ్యూమ్ అక్కడ అటాచ్ చేసి సబ్జెక్ట్లో ఇంట్రెస్టెడ్ ఫర్ సో అండ్ సో ఇంటర్న్షిప్ అని రాసి పూర్తి మీ డీటెయిల్స్ కూడా కింద మీరు రాస్తే ఒక ఈమెయిల్ ఒకవేళ మీరు సెండ్ చేస్తే అప్పుడు మీకు అక్కడ నుంచి రివర్ట్ బ్యాక్ అంటే రిప్లై వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్ ఎటువంటి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, దీనిలో మరి మనకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ ఎంతవరకు వస్తుంది, అదన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం ఈ PDFలో చూసి తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది మనందరూ తెలిసినట్టు UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని అండర్లోనే ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరి కోసం అంటే యంగ్ టాలెంట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ఫెసిలిటీ మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ బేసిక్ ఎలిజిబిలిటీస్ అనమాట. అలానే మనం చూసుకుంటే స్టూడెంట్స్ ఎవరైతే థర్డ్ ఇయర్లో 4th ఇయర్ ఆఫ్ బీటెక్ BSc ఇలా చదువుతున్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. కానీ వీటన్నిటిని కూడా ఒక కామన్ పర్సంటేజ్ వైజ్గా మనం ఒక ఎలిజిబిలిటీ చూసుకుంటే క్యూములేటివ్గా మొత్తం కలుపుకొని యావరేజ్గా వాళ్ళకు 60% మార్క్స్ అనేది ఆ సెమిస్టర్లో కానివ్వండి, ఆ సంవత్సరంలో కానివ్వండి, అకాడమిక్ ఇయర్లో కానివ్వండి, వాళ్ళకు ఆ 60% మార్క్స్ అనేది మినిమంగా వచ్చి ఉండాలి. అలానే ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే PhD క్యాండిడేట్స్ కూడా దీనిలో ఎన్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారు. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఒకసారి మనం జాయిన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఇంటర్న్షిప్ చేయగలము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డైరెక్ట్గా మీ ఉంటున్న ఏరియాలో మీరు ఉంటున్న సిటీలో కానివ్వండి, ఒక రీజనల్ హెడ్ ఆఫీస్ కావచ్చు, అక్కడికి వెళ్ళి చేయవచ్చు. లేదంటే కొంతమందికి మాత్రం రిమోట్ లొకేషన్తో కూడా చేయడానికి పర్మిషన్స్ అనేది ఇచ్చే అవకాశం మాత్రం ఉంది. రిమోట్ లొకేషన్ అంటే ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఒక ఆపర్చునిటీ కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం మాత్రం ఉన్నాయి. అలానే స్టైపెండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తే ఎలా అయితే మనకు శాలరీస్ వస్తాయో ఇంటర్న్షిప్స్ చేసినప్పుడు మనకు ఆ శాలరీ ప్లేస్లో స్టైపెండ్ వస్తుంది. స్టైపెండ్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఒకవేళ ప్రిమైసెస్ అంటే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నట్లయితే 30,000 రూపాయల వరకు ప్రతి నెల ఇంటర్న్షిప్ చేస్తున్న ఒక పీరియడ్లో 10 ఇయర్లో ఈ అమౌంట్ అనేది వస్తుంది. అలానే ఒకవేళ రిమోట్ అంటే ఇంట్లో నుంచి ఒకవేళ చేస్తున్నారు అంటే 15,000 దాకా వస్తాయి. సేమ్ MTech వాళ్ళకి ప్రిమైసెస్లో వెళ్ళి చేస్తుంటే 40,000 అండ్ ఇంట్లో నుంచి చేస్తుంటే రిమోట్ లొకేషన్తో చేస్తుంటే 20,000. అలాగే మనం గ్రాడ్యుయేషన్ వాళ్ళకి చూసుకుంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో అంటే డిగ్రీ కూడా ఇంకా పూర్తి కాలేదు, డిగ్రీ ఇంకా చదువుతున్నారు, వాళ్ళకి చూసుకుంటే ప్రిమైసెస్కి వెళ్ళి చేస్తే 20,000, రిమోట్ లొకేషన్స్ నుంచి చేస్తే 10,000. PG అంటే MBA కావచ్చు, MSc కావచ్చు, MTech కావచ్చు, ఇలాంటి వాళ్ళకు ప్రిమైసెస్కి వెళ్ళి ఒకవేళ వాళ్ళు చేస్తుంటే 30,000, రిమోట్ లొకేషన్ నుంచి ఒకవేళ చేస్తున్నారు ఇంటర్న్షిప్ అంటే 15,000 దాకా వస్తాయి. MBA వాళ్ళకు మాత్రం ప్రిమైసెస్ నుంచి చేస్తే 40,000, రిమోట్ లొకేషన్ నుంచి చేస్తే 20,000 దాకా వస్తాయి. PhD వాళ్ళకు మాత్రం ఒకవేళ PhD వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం 50,000 దాకా వస్తాయి ప్రిమైసెస్ నుంచి. రిమోట్ లొకేషన్ నుంచి చేస్తే 25,000 దాకా ఒక అమౌంట్ అనేది ఇక్కడ స్టైపెండ్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనం ఆ వెబ్సైట్లో చూసినప్పుడు అయితే ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీరు మీ రెజ్యూమ్స్ అనేది దానికి పంపవచ్చు. అలా మీరు అప్లై అనేది ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఇంకా దీని సెలెక్షన్ క్రైటీరియా అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ 60% మనకు ఉంది. అన్ని క్యూములేటివ్గా మన గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, PhDలో కానివ్వండి, PGలో కానివ్వండి, అది అయిపోయిన తర్వాత సెలెక్షన్ అనేది మెరిట్ బేసిస్లో అవుతుంది. డైరెక్ట్గా సెలెక్షన్ కమిటీ వాళ్ళు మీ ఇంటర్వ్యూ చేస్తారు వర్చువల్గా. అదంతా అయిన తర్వాత ఒక మెరిట్ బేసిస్లో సెలక్షన్ అనేది అవుతుంది. ఆ సెలక్షన్ కమిటీ ఎవరైతే ఉంటుందో క్యాండిడేట్స్ పేరు ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ కానివ్వండి, లేదంటే కన్ఫర్మేషన్స్ కానివ్వండి, మెయిల్స్ అనే రూపంలో వస్తాయి అన్నమాట. అలానే ఇక్కడ మనం చూసుకుంటే
ఎంతమంది ఇంటర్న్స్ హైర్ చేయబోతున్నారు, ఎటువంటి పీజీస్ నుంచి, అండర్ గ్రాడ్యుయేట్స్ నుంచి, పిహెచ్డి నుంచి అదంతా ఇచ్చారు. ఒక్కొక్క ఇంటర్న్షిప్కి ఎంత టెన్యూర్ ఉంటుంది, బేసిక్ మనం చూసుకుంటే 2 to 6 months మాత్రం ఉంది. బీటెక్, ఎంటెక్, బీఈ వాళ్ళకి, పిహెచ్డి వాళ్ళకి మాత్రం 1 year దాకా కూడా కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కొంతమందికి మాత్రము ఎవరైనా ఒకవేళ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంది, చాలా బాగా నేర్చుకున్నారు, పని నేర్చుకుని చాలా బాగా చేస్తున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకి ఫుల్ టైమ్ జాబ్ కూడా ఒక మంచి పేరోల్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి, అంటే బీటెక్ చేసిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఫుల్ టైమ్ జాబ్స్కి కూడా కన్వర్ట్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. సో అది కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఇదంతా కూడా చూసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకు ఇవ్వబడుతుంది. సో ఇదంతా మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ అంతా కూడా చూసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక అనిపిస్తే ఆ ఈమెయిల్ ఐడి పైన మీరు ఒక ఈమెయిల్ డ్రాప్ చేయవచ్చు. ఒకవేళ మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అండ్ అలానే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు వెతుకుతున్నారో వాళ్ళతో కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.